తెలుగు రాష్ట్రాల్లో గత 3 రోజులుగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. పలు చోట్ల కురుస్తున్న వర్షాల కారణంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ శీతకన్ను వేసింది. రానున్న 10 రోజుల పాటు అంటే ఏప్రిల్ 25 వరకు రాష్ట్రంలో తీవ్రమైన ఎండలు, వడగాలులు ఉండవని, సాధారణ ఉష్ణోగ్రతలు మాత్రమే నమోదవుతాయని పేర్కొంది. ఏప్రిల్ మొదటి వారం నుంచి మండుతున్న ఎండలను చూసిన జనం 4 రోజులుగా అక్కడక్కడ కురుస్తున్న వర్షాలతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. వాతావరణం చల్లబడుతోంది. మరో 10 రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 25 వరకు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు వస్తాయని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, మెదక్, జగిత్యాల, సంగారెడ్డి, ములుగు, వికారాబాద్ జిల్లాల్లో వర్షాలు పడతాయని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక నిన్న మెదక్, సిద్దిపేట, నల్గొండ, సూర్యాపేట, నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, ములుగు, నారాయణపేట జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి. రాజస్థాన్ మీదుగా నైరుతి రుతుపవనాలు తుఫానుగా మారి కోస్తా కర్ణాటక వరకు వ్యాపించాయని చెబుతున్నారు. ఈ క్రమంలో మరో 5 రోజుల పాటు హైదరాబాద్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తుండటంతో ఎండ వేడిమి, ఉక్కపోత నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది. వాతావరణం చల్లబడటంతో కాస్త హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.